సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనం. నీకు కీర్తి పేరు ఘనత కలుగునట్లు నిన్ను హెచ్చించెదను. పరిశుద్ధుడైన దేవుడు ఆనాటి ఇజ్రాయేల్ ప్రజలకు ప్రవక్త అయిన మోషే గారి ద్వారా చెప్తున్న మాట, అని అంటున్న వారితో, ఇదిగో నేను మిమ్మల్ని బలపరచుతాను, నేను నీకు పేరును, కీర్తిని, ఖ్యాతిని, ఘనతను కలిగింపచేస్తాను. నిజమే, ఒకవేళ ఈ లోకపరంగా మనం చూస్తున్నప్పుడు కొంతమంది నేటి ఆధునిక కాలంలో వారి పేరు కొరకు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది దాంట్లో తప్పుడు త్రోవకు వెళ్తూ ఉంటారు. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ పేరు, ఘనత, కీర్తి దానికి కారణం ఎవరంట? ప్రభు. ఆయన కలిగిస్తాడు. ఆయన కలిగించే విధానం ఎలాగుంటుందంట? నీకు సర్వ జ్ఞానాన్నిచ్చి అనేక మందికి నువ్వు దీవెనకరంగా, ఆశీర్వాదకరం ఉండేలాగా ప్రభువు నిన్ను దీవిస్తాడు. ఒకవేళ మనం ఈ లోకపరంగా చూస్తే మనుషుల ఆలోచన ఏంట? మన సొంత ప్రయత్నాలతో ఇతరులను దూషించైనా, ఇతరులను బాధించైనా, శపించైనా మనం ఉండాలనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం అలా కాదు. ఆయన మీద విశ్వాసం ఉన్నప్పుడంట తగు కాలంలో ఆయన హెచ్చించే దేవుడు. యేసేపుడు మనం చూసినట్లయితే చెరసాల్లో ఉన్నాడు, బానిసత్వంలో ఉన్నాడు. కానీ తగు కాలంలో ప్రభు హెచ్చించుడంట ఆయన కీర్తి ఆ లోకమంతటా వ్యాప్తి చెందింది. మొదటిగా మనం చూస్తున్నప్పుడు ద్వారపాలకుడుగా ఉండేవాడు. కానీ దేవుడితో ఒక ఆలోచించినంట ఆ ప్రాంతం అంతా కూడా తన కీర్తి వ్యాప్తి చెందింది. దేవుడు దీవిస్తే అట్టు దీవిస్తాడు. ఉదయకాల సమయంలో భయపడక, ఆందోళన చెందక. ఒకవేళ ఈరోజు నువ్వు అనుకున్నావేమో, నన్ను అందరూ అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారని. కానీ దేవుని ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ప్రభువుని విడుదల చేయబోతున్నాడు, ఆయనకి సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపాక్షాలు నింపండి. ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారము తగు కాలంలో నీ బిడ్డలను మీరే వ్యాప్తింపచేయండి, వారిని అభివృద్ధి చేయండి, బలపరచండి, నీ కృపాక్ష నింపి ఆశీర్వదింపచేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువునందు నమ్మకుంచండి, ఆయనను బలపరచునుగాక. ఆమేన్.